మీరా భోజనం చేయలేదు? వస్తూనే ఆత్రంగా అడిగాడు నరహరి బల్ల మీదకు చూస్తూ. అపరాధిని వలె అదిరిపడి చూసింది మీరా. మధ్యాహ్నం సుబ్బులు తెచ్చుంచిన భోజనము, పాత్రలు ఎలా ఉంచినవి అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి. నరహరి చూడనే చూశాడు. ఇకిప్పుడు దాచే అవకాశం లేదు. ఆకలి లేకపోయింది అంది నెమ్మదిగా మరో వంక చూస్తూ. ఆకలి లేదా, అలకొచ్చిందా? చుగ్గం పట్టి తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. చూడు మీరా, నేను ఎన్నో పనుల్లో ఉంటాను. మాటిమాటికి ఇంటికి రాలేను. నువ్విలా పతివ్రత లక్షణాలు పాటించితే ఆరోగ్యం దెబ్బతింటుంది. టెలిఫోన్ మోగడంతో చేతుల్లో ఉన్న మీరాను వదిలి అటు నడిచాడు. హలో హరి. హలో. సాధారణ సమాధానంగా ఉంది నరహరి తీరు. నరహరి, నన్ను గుర్తుపట్టలేదా? కస్తూరిని మాట్లాడుతున్నాను. ఆహాహా, వేరే చెప్పాలా? ఏమోలే, మరిచిపోయేవేమోనని. ఎంత మాట! ఈ మధ్య ఊళ్ళో లేను. మొన్ననే వచ్చాను. కులాసానా? ఈ ఇచ్చికాలు వింటున్న మీరా వదనం మలినమైంది. గమనించిన నరహరి గంభీరహాసంతో ఆమెను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఇష్టం లేకున్నా అతడు మరోసారి తల ఊపడంతో తప్పనిసరిగా అతడి చెంతకు చేరింది మీరా. ఫోను ఆమె చెవి దగ్గరగా ఉంచుతూ కొంటిగా నవ్వాడు నరహరి కనులతో. ఆ చిరునవ్వులోని శక్తి, ఆ కనుల్లోని దర్పము మీరా హృదయభారాన్ని తుడిచేసి ఊరట కలిగించాయి. హరి. వీలైనంత నాజూగ్గా కంఠాన్ని ధ్వనింపజేస్తూ మాటలను షోకుగా సాగదీస్తూ మాట్లాడుతోంది కస్తూరి అవతల వైపు నుండి. చాలా తెలివైన వాడవులే. థ్యాంక్స్, కానీ ఈ అభినందన ఎందుకో? వారెవా, ఏమి అమాయకత నటిస్తున్నావు? నీ శ్రీమతి చెప్పలేదా? సాయంకాలం ఆమె దర్శనం చేసుకుని తరించాను. హేళన ధ్వనిస్తోంది కంఠంలో. కలవరపడ్డట్టయి తిరిగి సర్దుకున్నాడు నరహరి. అవతల కంఠం అతి నాజుగ్గా నవ్వుతోంది. రంభ తిలోత్తమలను తలదన్ని ఇంతమంది తారలను కాలదన్ని ఎక్కడో అడవిలోని శకుంతలను తెచ్చుకున్నాం. ఇంతకు ఈ భక్తమీర ఏ తపస్సు చేసి నిన్ను పొందిందో తెలుసుకోవచ్చా? కస్తూరి, స్టూడియో నుండి ఇప్పుడే వచ్చాను. మరోసారి మాట్లాడుకుందామా? ఏం సంగతి? మాట మారుస్తున్నావు? శ్రీమతి ఎదురుగా జడిపిస్తూ ఉన్నదా ఏం కర్మ? ఎంత కవ్వించినా చలనం లేని నలరాయిలా ఉండే నిన్ను ప్రవ్రాక్యుడులెమ్మని సరిపెట్టుకున్నాను. కానీ మా అందరి నుండి పారిపోయి ఏ ప్రత్యేకతలు లేని ఆ పల్లెటూరు దాన్ని ఎందుకు కట్టుకున్నట్టో. ప్లీజ్ స్టాప్ ఇట్ కస్తూరి. వ్యక్తిగత విషయాలను ఎందుకంత తరచి అడుగుతావు? ఓ, సారీ నరహరి. నాకు నీ వద్ద ఆ మాత్రం చనువు ఉన్నదనుకుని అడిగాను. ఫోను క్లిక్కుమన్న శబ్దం. కస్తూరి ఇక్కడికి వచ్చిందా? ఏం మాట్లాడింది నీతో? ఫోన్ పెట్టేస్తూ అడిగాడు నరహరి. తల ఉంచుకునున్న మీరా నుండి సమాధానం లేదు. బొట్నం వేలితో నేలను రాస్తూ నిలబడింది. గ్రహించిన నరహరి మీరా అంటూ అనునయంగా ఆమెను చెంతకు తీసుకున్నాడు. హుందాగా నవ్వుతూ, నా వృత్తిని బట్టి నాకు ఎందరో వ్యక్తులతో పరిచయం ఉంటుంది. ఇదంతా నీకు కొత్త ప్రపంచం. అర్థం చేసుకోవాలి. మదన పడకూడదు అన్నాడు. అప్పటికీ మీరా తలెత్తలేదు. మీరా, కోపమా? లేదన్నట్టు తల ఊపింది మీరా. మరి మాట్లాడవేం? వర్షించబోయే మేఘాల వలెనున్న ఆ నేత్రాలను చూస్తూ మరింత అనునయ స్వరంతో అన్నాడు. కొద్ది రోజులు పోతే ఈ ప్రపంచమేంటో నువ్వే తెలుసుకుంటావు. కానీ ఈలోగా మాత్రం మనసు పాడు చేసుకోవడం ఆరోగ్యం కాదు. నాకు తెలుసు కస్తూరి స్వభావం. చాలా నీరసంగా మాట్లాడుతుంది. అందుకు నువ్వు బాధపడుతున్నావు, అవునా? పద, ఈరోజు ఏదైనా సినిమా చూద్దాం. మనసు బాగుపడుతుంది. ఎప్పుడైనా సినిమాలు చూస్తుండేదానివా? 2-3 మాత్రం. రామాంజనేయ యుద్ధం వంటివి. అమ్మ అటువంటివే చూస్తుంది. బాబాయ్ గారు సినిమాలు అసలు చూడరు. మరేమీ అడగకుండా తనలో తాను నవ్వుకుంటున్న నరహరిని మీరా పరీక్షగా చూస్తూ అడిగింది. ఏం నవ్వుతున్నారు? నిన్ను గురించి కాదు. మరి? నేనేమో చిత్ర నిర్మాతను. నా శ్రీమతికి చిత్రాలతో పరిచయమే లేదు. ఈ వైవిధ్యాన్ని గమనించి నవ్వొచ్చింది. మరి సంభాషణ సాగలేదు. లేత నీలిరంగు పట్టుచీరలో హుందాగా తయారై వచ్చిన మీరాను రెప్ప వాల్చకుండా చూశాడు నరహరి. తొడుక్కొనబోతున్న కోటును తిరిగి యథాస్థానంలో ఉంచేస్తూ, ఎక్కడికి వద్దులే, ఇంట్లో ఉండిపోదాం అన్నాడు. మీరా కనులు ఆశ్చర్యంతో కదలాడాయి. ఏం, మీకేమైనా వేరే పనుందా? ఆ, ఉంది, చాలా ఉంది. నీ సమ్మోహన రూపం చూస్తే ఎక్కడికి కదలబుద్ధి కావడం లేదు. కొంటిగా నకసిక పర్యంతం చూస్తున్న చూపులకు ముడుచుకుపోతూ మందలింపుగా అంది మీరా. చాలండి, మీ కథలు చదివాను. మీ చిత్రాలు చూసే భాగ్యం కూడా కలగనియండి. నోరు విప్పవుగాని మహా చమత్కారంగా మాట్లాడగలవు. దారిలో ఒక హోటల్ దగ్గర కారాగింది. కొంచెం టిఫిన్ తిని పోదాం పదా అన్నాడు ఫ్యామిలీ రూంలోకి దారి తీస్తూ. అవును కాదు అనకుండా మీరా చూపులు ప్రకటిస్తోన్న విస్మయాన్ని గమనించి గంభీరంగా చెప్పసాగాడు. ఇల్లు వదిలి హోటల్లో తినడమేమిటని నీ ప్రశ్న? నువ్వు అభోజనం ఉండడం చూసి నాకు ఆ ఇంటి ఏమీ తినాలని పెంచలేదు. ఏమైనా కావాలని అడిగితే తప్ప ఏమి కావాలో
తమంతా తాము స్వయంగా కనుక్కునేవారెవరూ లేరు ఆ ఇంట. మరి అటువంటి తావున నువ్వు సత్యాగ్రహం చేసి మధ్యన నా మనసు పాడు చేసిందని అవుతావు. తలవాల్చుకు వింటున్న మీరా చలించినట్లుగా ఒక్కసారి కనులెత్తి చూసింది. అవును మీరా, నేను బయట పనులు నిశ్చింతగా ఎలా చేసుకోగలను? ధ్యాసంతా నీ మీద ఉంటుంది. చేశావో లేదో, ఎలాగున్నావోనని. వద్దు వద్దు, మీరటువంటి శంకలు పెట్టుకోవద్దు. నేను బాగానే ఉంటాను. అది గది అలా ఉండాలి. అది నీ ఇల్లు. నిన్నెవరో ఏదో అన్నారని గాని, ఏదీ అడగలేదని గాని సందేహాలు భయాలు పెట్టుకోవద్దు. ఎవరేమన్నా సరుకు చేయకు. నిశ్చింతగా నిర్భయంగా ఉండు అంతే అన్నాడు నరహరి. ప్రయత్నిస్తాను. ప్రయత్నం కాదు, తప్పనిసరిగా చెయ్యాలి. మీరా, అక్కడ నువ్వెంత సుఖంగా ప్రశాంతంగా పెరిగావో నేను కళ్ళారా చూస్తాను. ఆ వాతావరణం, అంత చక్కని పరిసరాలలో సుశిక్షితవై పెరిగిన నువ్వు నన్నెంతో ఆకర్షించావు. నీ మనసులోని ఆ ప్రశాంతతను మధురిమను నాకు ప్రసాదించు మీరా. అంతేగాని చేదురుచి చూపకు ప్రార్థిస్తున్నట్టుగా అన్నాడు నరహరి. ఆ మాటలు విని వివరణమైంది మీరా వదనం. నా మనసు ప్రశాంతంగా ఎన్నడుంది అసలు? మనసు నిండా నిత్యం భయము, శోకము, కుశంకలు మినహా ఆహ్లాదత, మధురిమలు ఏనాడు అక్కడ స్థానం పొందాయి? ఏమి అతడి ఉన్నత హృదయం ఎంత అల్పురాలికి ఎంతటి ఆధిక్యతను ఆపాదిస్తున్నాడు? మాట్లాడవేం మీరా? ఏంటా యోచన? ఏం లేదు. గడ్డి పువ్వును పూజాపుష్పంగా గౌరవించే మీరు నా పెన్నిదిగా లభించడం నా అదృష్టమని భావిస్తున్నాను. అటువంటి శంకలు పెట్టుకోవద్దు. నువ్వు పూజా కుసుమానివో, పూజలందుకునేదానివో నాకు కదా తెలుసు. యుగ యుగాల ఆరాధన ఆ గళంలో కురిసింది. ఎంతటి ప్రేమాస్పదుడైన భర్త, ఏమి నా అదృష్టం! ఊర్ధ్వలోకాలలో విహరించసాగింది మీరా హృదయం. హల్లో నరహరి! చెయ్యి చెయ్యి పట్టుకుని కారు దిశగా నడుస్తోన్న నరహరి, మీరాలు ప్రత్యేకంగా వంకర్లు పోతూ వినిపించిన ఈ సంబోధన విని ఆగారు. ఖరీదైన కారులో నుండి డాబు దర్పాలు ఉలికిస్తూ దిగాయి 2 వన్నెల విసిన కర్రలు. కొట్టొస్తున్నట్టు కనిపిస్తోన్న ముఖాల రంగులు, పెదవుల రంగులు, చేతుల్లేని బ్లౌజులు, ఘనంగా కనిపిస్తోన్న వ్యానిటీ బ్యాగులు, ఖరీదైన చీరలు. ఎక్కడా కనిపించడం లేదు. నల్లపూసవైపోయామేమిటోయ్? ఇద్దరిలో పెద్దగా కనిపిస్తోన్న స్త్రీ ప్రశ్నించింది. ఊళ్ళో లేను. 4 రోజుల కిందటే వచ్చాను. సమాధానంగా మాట్లాడుతున్న నరహరిని తినేసేటట్టు చూడసాగింది రెండవ ఆమె. ఆ ఇద్దరు స్త్రీలను తదేకంగా చూడసాగిన మీరా మస్తిష్కంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. బొడ్డు కింద కట్టిన చీరలు, భుజం దిగకుండా స్థానభ్రంశం చెంది అల్లాడుతున్న పమిటలు, అంత వెలగల చీరలు వెలవెలబోతున్నాయి. నీ పక్కన ఒక అమ్మాయి ఉండడం అసంభవమని మా జమునంటోంది. అయినా నేను నువ్వేనన్నాను. నీకోసమే కారాపెనిపుడు. చాలా బిజీగా ఉన్నానులే. అంగాంగము కదిలేటట్టు నవ్వింది. ఆ నవ్వులో విషం కురుస్తున్నట్లు కనిపించింది మీరాకు. పరాయి పురుషుడి ఎదుట అలా ఒళ్ళంతా కదుపుతూ నవ్వాల్సిన అగత్యమేమిటో అనుకుందామే. పమిట సర్దుకుంటున్నట్లే సర్దుకుని మరింత బాగా జారి విడిచింది పక్కనున్న యువతి. దారిన అటు ఇటూ పోయేవారి దృష్టిని కూడా ఆ బ్లౌజు బాగా ఆకర్షించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఆ ఇద్దరు స్త్రీలకు లేస మాత్రమైన చలనం కలిగినట్లే కనిపించడం లేదు. వెకిలి నవ్వులు, వాక్ ప్రవాహము అలా సాగిపోతూనే ఉన్నాయి. పురుషులను ఆకర్షించడమే వారి ధ్యేయమని స్పష్టంగా గ్రహించగలిగిన మీరా మనస్సంతా జుగుప్స ఆవరించగా పోయి కారు వద్ద నిలబడింది. అయినా వారి సంభాషణ వినవస్తూనే ఉన్నదామెకు. ఎవరి పిల్ల? కొత్త పిక్చర్లో కొత్త హీరోయినా? ప్రౌఢ ప్రశ్నిస్తోంది నరహరిణి. 16 అణాల ఫలితనం కురిపిస్తోంది. సీత, సావిత్రి, దమయంతి వగైరా పతివ్రతల చిత్రాలేమైనా తీస్తున్నావేమిటి కర్మ? బోర్. నేను చూడను సుమా అటువంటి పిక్చర్లయితే. గారంగా, షోగ్గా మెలికలు తిరిగిపోతూ తెలుగు భాషను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్టుగా చిత్ర విచిత్రమైన విరుపులతో మాట్లాడుతోంది జలజ. చిరుహాసం దర్పంగా నర్తించింది నరహరి పెదవులపై. ఒక్కసారి మీరాదేశ చూపులు జరిపి మరలా జలజతో అన్నాడు. మీ అమోఘమైన పోలికకు కృతజ్ఞుణ్ణి, కాని ఆమె నా భార్య. ఏంటి? లోకంలో ఏదో ఘోర విపత్తు సంభవించిన వార్త విన్నట్లే వికృతంగా మారిపోయింది పెద్దామె వదనం. భార్య? వాట్? ఏంటి వింటున్నాను నేను? నిలువున నీరైపోతూ నిస్తేజంగా ప్రశ్నించింది జలజ. అవును, ఎవరినీ పిలిచే అవకాశం లేకపోయింది, వ్యవధి లేకుండా అన్నాడు నరహరి. అంతలోనే జలజ ముఖం రౌద్రంగా మారిపోయింది. వ్యవధి లేదా? మాకు ఆహ్వానం అనవసరం అనుకున్నావా? ఇంత అవమానిస్తావనుకోలేదు. ప్లీజ్, అపార్థాలు వద్దు జలజ. ఒకసారి నేను అడిగితే అసలు నీకు వివాహం మీదనే ఇచ్చిలేదన్నావు కదూ? అతడిపై తనకేదో అధికారం ఉన్నట్లే ప్రశ్నించింది పెద్దామె. నరహరి మాట్లాడేలోగానే జలజ, అక్క కమాన్, టైం అయిపోతుంది అంటూ విశ్వస నడిచిపోయి కారులో కూర్చుంది.
నరహరి నమస్కారాన్ని కూడా అందుకోకుండా తిరస్కారంగా చూస్తూ రెండో స్త్రీ కూడా నిష్క్రమించింది. తనలో తానే నవ్వుకుంటూ కారు వద్దకు నడిచిన నరహరి అదో వదనై ఉన్న మీరాను పరిశీలనగా చూశాడు. ఆ వదనం మేఘాచ్ఛాదితమై ఉన్నట్టు కనిపించింది. రామీరా, టైం అయిపోతుంది అని మాత్రం అన్నాడు నరహరి. మీరా మౌనంగా కూర్చుంది. పేరు జలజ, కాని గుణానికి జలగ. కారు సాగిపోతుండగా హఠాత్తుగా అన్నాడు నరహరి. అది విని మీరా ఒక్కసారి అతడి వంక చూసి మరలా తల తిప్పుకుంది. మీరా, ఈ నగరంలో స్త్రీలు పురుషులే కాక మరో జాతుంది. ఆ జాతివారు పైపైకి స్త్రీలుగానే కనిపిస్తారు, కాని నిజానికి శూర్పణఖ జాతి వారిది. సిగ్గు శరాలు మానాభిమానాలు వదిలి తిరగడం వాళ్లకు గల పెద్ద ఆయుధం. ఆ ఆయుధానికి మర్యాదస్తులంతా జడిసిపోవలసిందే. చిన్నగా నవ్వి ఊరుకుందే కాని ఎటువంటి వ్యాఖ్యానము చేయలేదు మీరా. ఎక్కడ డబ్బున్నవాడు పొలుగుబడి గలవాడు ఉంటే అక్కడ ఈ జలగను గాలంలా విసురుతుంది ఈ వనజాక్షి. చలించినట్లుగా చూసింది మీరా. ఓహో, కంగారు పడకోయ్ శ్రీమతి. ఆ గేలానికి నీ భర్త ఏనాడు చిక్కలేదులే. కాకుంటే మా రుతుంది చూసావా? అందరితోనూ నవ్వులు చిందించాలి. అందరికీ వంగి వంగి సలాములు పెట్టి కొట్టుకుపోవాలి. ఉదాహరణకు ఆ పంకజాక్షిని తీసుకో. ఇద్దరు సెన్సార్ బోర్డు మెంబర్లు, నలుగురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రిగారు ఎందరున్నారు ఆవిడ చేతిలో. అదేంటి చేతిలో ఉండడమేమిటి? మీరా అమాయకత్వానికి ఉప్పెనగా నవ్వొచ్చింది నరహరికి. తమాయించుకుంటూ అన్నాడు. అదేలే, ఆమె చెప్పినట్టు నడుచుకునే మనుషులన్నమాట. ఆ కస్తూరి నా చిత్రాలకు సగం పెట్టుబడిని పెట్టే ఓ పెద్ద ధనవంతుని కుమార్తె. మనసును దాచిపెట్టి చిరునవ్వులతో తోసుకుపోకపోతే ఇటువంటి మనుష్యులతో ముఖ్యంగా ఈ చిత్ర ప్రపంచంలో సాగిపోలేం. ఒప్పుకుంటావా? అంతవరకు బాధపడుతున్నట్టు కనిపించిన మీరా వదనం తిరిగి ప్రఫుల్లమైంది. కేవలం నమస్కారాలు చిరుహాసాలు అయితే పర్వాలేదులేండి అంది కొంటిగా చూస్తూ. ఆశ్చర్యం స్పష్టంగా నేత్రాలలో ద్యోత్యకమవుతుండగా అబ్బా, గట్టిదానివేనే అన్నాడు నరహరి. ఆ చూపులు గమనించిన మీరా లోలోన పశ్చాత్తాపపడింది. తనలా మాట్లాడి ఉండకూడదని. తాను అతని భార్యే కాని ఇరువురి నడుమ వయసు వ్యత్యాసమెంత? వయసులోనే కాదు, అనుభవంలో కూడా అతడు తనకంటే అధికుడే. ఇటువంటి పొరపాటు మరలా జరగకూడదు అనుకుందామె. ఏంటి దీర్ఘాలోచనలో ఉన్నావు? చిత్రం చూసి తిరిగొచ్చే దారిలో అన్నాడు నరహరి. ఏమీ లేదు. కాదు, చెప్పాలి. పైట కొంగు మెలిపెడుతూ చిరుహాసంతో జవాబిచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళినా నమస్కారాలు, నలుగురు మీ చుట్టూ చేరడం. ప్రఖ్యాతిని చూస్తే ఆనందంగా ఉంది. మీ చుట్టూ ఎందరూ మూగారు థియేటర్లో. దొంగ, అబద్ధం చెబుతున్నావు. మొదటిసారిగా ఇటువంటి చిత్రాన్ని చూసావు. నీకెలా అనిపించింది? కొద్ది క్షణాల మౌనం తర్వాత జవాబిచ్చింది. ఇదంతా ఏంటో కొత్త లోకంలాగుంది. అంతేనా? అంతకంటే ఏమీ లేదా నీ మనసున? సముద్రపు ఒడ్డున కారాపి కాసేపిక్కడ కూర్చుందామా అన్నాడు నరహరి. ఎప్పుడైనా చూసావా సముద్రం? లేదు, ఇప్పుడు చూస్తున్నానుగా మీతో ప్రపంచమంతా. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలాసేపు మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. మీరా, మెత్తగా ఉన్నదా సంబోధన? "ఉమ్." అతడి ఎదపై తల ఉంచి విశ్రమించిన మీరా ముద్దుగా పలికింది. మన వివాహం నిన్న మొన్ననే అయినా మన అనుబంధం యుగ యుగాలదని అనిపించడం లేదు? నెమ్మదిగా తన రెండు చేతులతో అతడి చేతిని తీసి నుదుటిపై అద్దుకుంది మీరా. అదే ఆ ప్రశ్నకు ఆమె సమాధానం. ఇంతకాలం ఒంటరిగా ఎలా జీవించాననిపిస్తోంది. నీ తోడు చిరుహాసం లేకుండా ఇక ముందు మాత్రం బ్రతకలేను. నేను అంతే. ఏవో లోకాలలో తేలిపోతున్నట్లుంది మీరా సమాధానం. వారిద్దరూ పొద్దుపోయి ఇల్లు చేరుకున్నా ఇంట్లో ఇంకా అందరూ మేలుకునే ఉన్నారు. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. స్వర్గం నుండి నరకంలో అడుగు పెడుతున్నట్లు భయపడుతూ కారు దిగింది మీరా. మీకోసం పరబ్రహ్మం గారు సత్యానందం గారు వచ్చి వెళ్లారు బాబు, నౌకరు చెప్పాడు. రేపు కలుసుకుంటానులే. ఇంకా ముగ్గురు నలుగురు అమ్మాయిలు కూడా వచ్చారు. రేపు ఉదయం వస్తానన్నారు మళ్ళీ. కొత్తవారా పాతవారా? వేషాల కోసం వచ్చేవాళ్ళ? పాతవారే, కాని ఎందుకొచ్చారో మాత్రం చెప్పలేదు బాబు. సర్లే. అలా మాట్లాడుతూనే ఆవరణ దాటి ఇంట్లోకి దారి తీశాడు నరహరి. బోనులో పులిలా అటు ఇటు పచార్లు చేస్తున్న రంగనాథం నరహరిని చూస్తూనే హరి అన్నాడు, భవనమంతా దద్దరిల్లేటట్లుగా. నరహరి వెనకనే నడుస్తోన్న మీరా ఈ గర్జన విని బిగిసినట్టే అయిపోయింది. ఏంటి అన్నట్టుగా చూశాడు తండ్రి వంక నరహరి నిశ్చలంగా నిలబడి. నువ్వు చేసిన పనేంటి? అగ్నికణాలు రాల్చే చూపులు ఆగ్రహవేశంతో నిలువున అదిరిపోతూ అడిగాడు. ఏంటి, ఏం చేశాను? మంద్ర ప్రశాంత స్వరాన ప్రశ్నించాడు నరహరి. నువ్వు చేసిన అప్రాచ్యపు పనికి నేను సిగ్గుతో తలెత్తుకోలేక చేస్తున్నాను. బయట అడుగు పెడితే చాలు 1,00,000 ప్రశ్నలతో హేళన చేస్తున్నారు అందరూ. కోపంతో పిడికిళ్లు బిగిస్తూ పచార్ల జోరు హెచ్చించాడు రంగనాథం.
నరహరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకు? ఏం చేశాను? మీ ఆరోపణేంటో స్పష్టంగా చెప్పరాదు? చెబుతాను. చెప్పకేం చేస్తాను? పళ్ళు నురుతూ ఒక్కో పదమే ఉచ్చరించి జుగుప్స ద్వేషాలతో మీరాను చూశాడు. ఆ చూపులను బట్టి నరహరి గ్రహించగలిగాడు తండ్రి ఆగ్రహ కారణం. నువ్వు పైకి వెళ్ళు మీరా, నేనొస్తాను అన్నాడు మెల్లగా మీరాతో. నీరసంగా నడవలేకుండా ఉన్నట్లుగా నడిచి నిష్క్రమించింది మీరా. కాని ఆమె పైనుండి అంతా వింటూనే ఉంది. నరహరి ఎవతనో వెంటబెట్టుకుని తిరుగుతున్నాడు. మీ నరహరి వెంట తిరుగుతున్న పిల్లెవరు? నరహరి ఏదో ఘనకార్యం చేసినట్లున్నాడు ఈ మధ్య. ప్రతి వెధవ ఇదే ప్రశ్న. వెధవలైతే వాళ్ల మాటలకంత విలువిచ్చి మీరు వినడం దేనికి? హరి, వాడు వెధవైనా వెధవైనా ఇతరులను వేలెత్తి చూపడానికి ప్రతివాడు ముందుకొస్తాడు. అయితే చెప్పండి, ఆ అమ్మాయి మా మూడో కొడలు నరహరి భార్య అని. తాను గంభీరంగానే బదులు పలికాడు నరహరి. ఎంత తేలిగ్గా అంటున్నావు? ఇదేదో మామూలు విషయంలా. వర్ధనమ్మ గట్టిగా అందుకుంది మరో మూల నుండి. ఎందుకంత రహస్యంగా ముడిపెట్టుకోవాల్సి వచ్చింది? ఎప్పుడు పెళ్ళైంది అని అడగరో నిలదీసి? అమ్మా నాన్నగారులను నలుగురికి ముఖం చూపనీయకుండా చేశావు కదరా హరి. వంశ ప్రతిష్టంతటినీ నాశనం చేశావు. జయలక్ష్మి వాపోయింది. స్త్రీ హద్దులను స్థానాన్ని విస్మరించి లజ్జాహీనంగా బ్రతికే జయలక్ష్మిపై నరహరికెప్పుడు గౌరవము విలువ లేవు. సాధారణంగా అతడు ఆమెతో మాట్లాడాడు. అందుకే తల్లివైపు తిరిగి కరుగ్గా అన్నాడు. అమ్మా, చాలా సంవత్సరాల నుండి లోకులు మనల్ని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. చాలా విషయాల్లో వేలెత్తి చూపుతున్నారు. వాటికి సమాధానాలు చెప్పినట్లే నేడు చెప్పండి. చూసారా, ఈనాటికి నన్నే ఎంత మాట అంటున్నాడో. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదేస్తూ భర్తతో ఫిర్యాదుగా అంది వర్ధనమ్మ. ఈనాటికి పెద్దవాళ్ళెప్పుడు నా మాటకెదురు చెప్పలేదు. నాకు పాలు తాగే పసివాళ్లా ప్రవర్తించడం రాదు. నా విషయాలు ఎవరూ జోక్యం కలిగించుకోవద్దు. ఫలితాలు బాగుండవు. హరి, ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? రంగనాథం గద్దించాడు. చేసింది తెలు తక్కువ పని. నలుగురు నవ్వుతున్నారు. సిగ్గులేక ఇంకా ఎదురు సవాళ్లు చేస్తున్నావా? అవును, నవ్వుతారు. నరహరి మెల్లగా గంభీరంగా అన్నాడు. నలుగురు ఈ ఇంటిని చూసి నవ్వుతున్నారు. కోడలు కాపురానికెందుకు రాదు? పెళ్ళై 10 ఏళ్లైనా కూతురు అత్తింటికెందుకు పోదు అని అందరూ 10 ఏళ్లుగా అడుగుతున్నారు. ఆ అన్నింటికంటే ఎక్కువగా నవ్వుతున్నారా ఈనాడు? వెంటనే జయలక్ష్మి శోకాలు మొదలుపెట్టింది. చూసారా, ఈనాటికి తమ్ముడు నన్ను ఎంత మాట అన్నాడో. ఆడపడుచు కట్నాలు లాంఛనాలు లేకపోగా ఇదా వీడు పెళ్లి చేసుకున్నాకిచ్చే బహుమానం? మహాతల్లి పాదం మోపుతూనే ఇంట్లో జనాభాను లెక్కించడం ప్రారంభించింది. లేకుంటే ఎన్నడూ లేంది ఇలాంటి మాటలెందుకంటాడు? తమ కడుపున పుట్టినవాడే అంత సూటిగా తమ మొహం మీద విమర్శనాపూర్వకంగా మాట్లాడగలడని అనుకోని రంగనాథం దంపతులు నిర్ఘాంతపోయి నిలబడినా అంతలోనే తేరుకున్నారు. ఈనాటికి మమ్మల్నే విమర్శించేంత ఘనుడయ్యామన్నమాట. తల పంకిస్తూ అన్నాడు రంగనాథం. అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నాననే జ్ఞానం కూడా పోయిందట్రా హరి నాటికి. మంగమ్మ ప్రవేశించింది రంగంలోకి. ఊరుకో అమ్మా అంటూ జయలక్ష్మిని ఊరడించింది. సహనం కోల్పోయిన నరహరి ఎవరితోనూ మాట్లాడకుండా జనాతికంగా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం కాదు. ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించాలి. ఎవరి గౌరవాలను వారే నిలుపుకోవాలి. సంతానాన్ని విమర్శించే ముందు వారి చేష్టలకు మనం ఎంతవరకు కారణమని ఆలోచించాలి అనేసి చకచకా వెళ్ళిపోతున్న నరహరిని ఆగు అన్నాడు ఉరిమినట్లే రంగనాథం. ఏంటి? మేడమెట్టు సగం ఎక్కిన నరహరి అక్కడి నుండే వెనక్కు తిరిగి అడిగాడు. ఏంటి? తల్లిదండ్రులు చేసిన తప్పు స్పష్టంగా చెప్పు. నీకు జన్మనీయడం మా నేరమా? కాదు, జన్మనిచ్చిన వారమని గుడ్డి అధికారాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుని బాధ్యతలను విస్మరించడం. హా? అవును. మీ అసలు బాధ అందరూ అడుగుతున్నారని కాదు, మీరు సాగించే గొడ్ల బేరంలో పశువునై అమ్ముడు పోలేదని. అంతే. మీ పెద్ద కొడుకులిద్దరినీ లక్షలకు అమ్ముకున్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భార్యల బ్రతుకులు ఎంత సుఖంగా ఉన్నాయో చూశాక నాకు నా జీవితాన్ని సొంతంగా నిర్ణయించుకోవాలనిపించింది. మరి తర్కం సాగించే అవకాశం ఇవ్వకుండా చకచకా వెళ్ళిపోతున్న అతడిని తేరిపారా చూస్తూ ఎవరికి వారే తలలు పంకించుకున్నారు. అన్నీ వింటున్న మీరా ఎంత విచారిస్తుందో ఊహించగలిగిన నరహరి కొంతసేపు ఆమె ముఖం కూడా చూడలేకపోయాడు. 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని రోధిస్తోన్న ఆమె చేతులను తొలగిస్తూ అన్నాడు. నీతో నా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకున్నాను. కానీ నీ సుఖాన్ని కూడా హరిస్తాననుకోలేదు మీరా. నన్ను క్షమించగలవా? చటుకున అతడి పెదవులపై తన చేతిని అడ్డుగా ఉంచుతూ అంది మీరా. అలా అనద్దు. అలా ఎప్పటికీ అనుకోను నేను. నా వల్ల మీ సుఖశాంతులు నాశనమయ్యాయని నేను బాధపడుతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆమె అసురు ప్రవాహాన్ని మాత్రం అరికట్టలేకుండా ఉంది. వద్దు మీరా, వద్దు ప్లీజ్. నీ కంట కన్నిటిని నేను చూడలేను. వెళ్ళి మొహం కడుక్కునరా. మీరా మొహం కడుకుని వచ్చేసరికి నరహరి లైటు తీసేసి అటు తిరిగి పడుకున్నాడు అలసిపోయినట్లుగా. అది నిద్రో మెలకువో గ్రహించలేని మీరా కొద్ది క్షణాలు చూసి తాను పడుకుంది. ఇద్దరిలో ఎవరికీ నిద్ర లేదు, శాంతి లేదు. అది రెండో వారికి తెలుసు.
వారిని భోజనం చేయమని అన్నవారు కానీ తెచ్చినవారు కానీ లేకపోయారు.